యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుడు, రాజకుమారుడు, పరలోకంలో రాజభోగములు అనుభవించేటువంటి కుమారుణ్ణి దీనుడుగాను దరిద్రుడుగాను భూలోకానికి తండ్రి పంపిస్తే కుమారుడు ఏమనుభవించాడు? భూలోకానికి వచ్చి కష్టాలు, శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల మూలంగా కుమారుడు ఏం తెలుసుకున్నాడు? విధేయతను తెలుసుకున్నాడు. అంటే నీవు కానీ శ్రమలు అనుభవిస్తే నీకేం తెలుస్తుంది? నీకు మొట్టమొదటిగా తెలిసేదేంటి? విధేయత. విధేయత దేనికి ఉపయోగపడిద్ది? విధేయత అంటే ఏంటో తెలుసా? ఏమంటారు విధేయత? తగ్గించుకొని ఉండటం విధేయత అని అంటే. మనకంటే అంటే హెచ్చించుకోకుండా అన్నిట్లోనూ తగ్గించుకునే గుణం అనమాట విధేయత అని అంటే. విధేయత, వినయం గుణాలు ఇవి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ నొందితే వచ్చినటువంటి